మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమావేశమయ్యారు. కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్యను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మున్షి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పారు. దీప్దాస్ మున్షి కడియంకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని దీప్దాస్ మున్షి చెప్పుకొచ్చారు. Today we have come here at Kadiam Shrihariji's house. I am just carrying the party's request from AICC that just requesting him and inviting him to join Congress party. So it is our request to both Kadiam Shrihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here and they have with great honor honored us, and Kadiam Shrihariji is very respectfully recollecting Khargeji's when he was minister from Andhra. Khargeji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will reply us very soon. ఇక కాంగ్రెస్ లోకి ఎంట్రీపై కడియం శ్రీహరి స్పందించారు. ఏఐసీసీ నేతలు తమ ఇంటికి వచ్చారన్నారు కడియం. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారని అన్నారు. తన నిర్ణయాన్ని త్వరలో ఆలోచించి చెబుతానని తెలిపినట్లు చెప్పారు కడియం శ్రీహరి. ఏఐసీసీ నుంచి ఇటు పీసీసీ నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. I have to take a decision first. Then I will think. For various reasons, party is losing ground. For various reasons, people are moving away from BRS. So, to serve the people and to do something for the constituency, we have to take a decision. We have to take a call.